యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అయ్యో పాపం అమ్మాయి గారు. డోర్ తీయమా. ఈ గదికి కిటికీ ఉందా? వెనక ఒక కిటికీ ఉందమ్మా, కాకపోతే అది చాలా పైకుంటుంది. పైకుంటుందా? రాధా గారు, అర్జెంటుగా ఒక ల్యాడర్ తీసుకురండి. ల్యాడరా? ఇప్పుడు నిచ్చెనెందుకు? ఏదో ఒకటి చేయకుండా ఇలానే చూస్తూ ఉంటామా? ముందు చెప్పింది చేయండి. ల్యాడర్ తీసుకెళ్ళి హిమా గదికి బ్యాక్ సైడ్ విండో దగ్గర వేయండి. స్వీటీ, స్వీటీ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు హిమా. ఈ పెళ్లి నువ్వు చేసుకోవాల్సిందే. ఇదే నా శాసనం కూడా. స్వీటీ, అబ్బా అయినట్టే. హోల్డ్ చేయండి. డోర్ తీయమా. స్వీటీ, డోర్ ఓపెన్ చేయి. నాకెవరి సపోర్ట్ లేదు. ఎలాగైనా నిశ్చితార్థాన్ని ఆపుతాను అన్న అన్నయ్య కూడా ఏం చేయలేకపోతున్నాడు. మా అమ్మ ఎందుకీ నా మనసుని అర్థం చేసుకోవడం లేదు. సాగర్, ఐ లవ్ యూ. నువ్వు నా లైఫ్లో లేనప్పుడు నాకు ఈ లైఫే ఉండదు. ఐ మిస్ యూ సాగర్. హిమా, స్వీటీ, డోర్ ఓపెన్ చేయి. స్వీటీ, హిమా. హిమా ఆగు. ఏమైంది? లోపల హిమ ఏమన్నా చేసుకుంటుందా ఏంటి? నా మాట విను. నేను నీకు సపోర్ట్గా ఉంటాను. నీకు సాగర్తో పెళ్ళే కదా, అది జరిగేలా నేను చేస్తా. నాకెవరి మీద నమ్మకం లేదు. నన్ను ఇలాగే చావనివ్వండి. హిమ ప్లీజ్ అర్థం చేసుకో. ఎందుకు చెప్తున్నానో. నేను నీకు హెల్ప్ చేస్తాను అంటున్నాను కదా. నువ్వు నాకెలా హెల్ప్ చేస్తావు? అసలు ఎవరు నువ్వు? హిమా, నేను సాగర్ చెల్లి కృష్ణాని. నేను నీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అన్నయ్య కూడా నీ కోసం చాలా బాధపడుతున్నాడు. నీకేదైనా అయితే తను బతకగలడా చెప్పు? అయినా ఈ మాత్రానికే భయపడి ప్రాణం తీసుకోవాలా? ప్రేమించాక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఎలా ఉంటాయి? సాల్వ్ చేసుకోవాలి కదా. ప్రాణం పోతే ప్రాబ్లం పోయినట్టే చెప్పు. నా మాట విను. హే, ఏమైంది? మాట్లాడుతున్నాం కదా. సాగర్ అన్నయ్యతో నీ పెళ్లి నేను జరిపిస్తా. ప్రామిస్. కావాలంటే ఇదిగో సాగర్ అన్నయ్యకి కాల్ చేస్తాను, నువ్వే మాట్లాడు. ఎవండి ఫోన్?
ఇదిగో మాట్లాడు. సాగర్, హిమా హిమా నీకేం కాలేదు కదా? నువ్వేం కంగారు పడక హిమా. నిన్న నైట్ నుంచి ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? నువ్వు రెస్పాండ్ అవ్వలేదు. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నేనున్నాను కదా నీకు. నాకు నువ్వు ఉండాలి కదా. నువ్వేం పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు ప్లీజ్. మనం పెళ్లి చేసుకుందాం, సరేనా? ఓకే సాగర్, ఐ లవ్ యూ. లవ్ యూ టు హిమా. ప్లీజ్ నువ్వు మాత్రం జాగ్రత్త. నేను అక్కడికే వస్తున్నాను, ఇప్పుడే వస్తున్నాను, ఓకేనా? ఓకే సాగర్. నన్ను నమ్ము ప్లీజ్. వెళ్ళి డోర్ తీ. ఎవండి ఫోన్? ఏమైంది? డోర్ తీసింది, రండి. ఛీ! ఏంటే నువ్వు? అసలు నీకు బుద్ధుందా? ఇంతసేపటి నుంచి డోర్ కొడుతూ ఉంటే నీకు వినిపించట్లేదు? ఎంత కంగారు పడిపోయాను తెలుసా? భయపెట్టి చంపావు కదే. ఏంటమ్మా ఇది? ఇలా డోర్ తీయకుండా ఉంటే ఎలా చెప్పు? చూడు మమ్మీ ఎంత టెన్షన్ పడుతుందో. హిమా, ఏంటి చెప్పిలాగా? అందరికీ గుండె ఆగిపోయింది. నువ్వేంటి మా ఇంట్లో? పార్లర్ నుంచి వచ్చాను మేడం. మీ అమ్మాయి నిశ్చితార్థానికి రెడీ చేయాలని పిలిపించారు కదా. మినిస్టర్ గారు వాళ్ళు వచ్చే టైం కూడా అవుతుంది. నువ్వెప్పుడు రెడీ అవ్వాలి, ఎప్పుడు రావాలి? టైం అంతా కిల్ చేసేసావు. మేడం, తిడితే కిల్ అయిన టైం వెనక్కి తిరిగి వస్తుందా? మీరే ఇంకా తిడుతూ టైంని మరింత కిల్ చేస్తున్నారు. అయినా మీకు నిశ్చితార్థం ముఖ్యమా, తిట్టడం ముఖ్యమా? మీరు వెళ్ళండి మేడం. హిమాని నేను రెడీ చేసి తీసుకొస్తాను. పద హిమా. హలో, చూసావా? ఇప్పటికైనా నీకు పూర్తిగా నమ్మకం కలిగిందా? ఇంకేమన్నా మిగిలిందా? కొంచెం అటు ఇటుగా ఆలస్యమైనా నా చెల్లెలి ప్రాణాలు పోయేవి. అబ్బా ఏంటండి, నాకు అర్థం కాదు. అప్పుడంటే నమ్మకం లేదు అన్నాను. ఇందాక బయట చెప్పాను కదా నమ్మాను అని. దాని గురించి చెప్పరే? నేను వచ్చాను కాబట్టే కదా హిమాకి ఏమీ అవ్వకుండా కాపాడుకోగలిగాము. అవేం పట్టించుకోరా? అరవటము మీకు హాబీ ఏమో, నాకు చిరాకు. ఒక సమస్య తీరిపోయింది కదా, ఇప్పుడున్న ఇంకో సమస్య కూడా ఎలా సాల్వ్ చేయాలో అది ఆలోచించకుండా నా మీద ఎందుకండి మీ అసహనం? ఇలా ఊరికే అరిస్తే బీపీ వస్తుంది, సమస్యలకి పరిష్కారం కాదు. నిశ్చితార్థం మనం ఇప్పుడు ఆపాలి. అది ఎలా ఆపాలో
ఇద్దరం ఆలోచిద్దాం. చూడండి, ఇక్కడ హిమ ఇంకా టెన్షన్ పడిపోతూనే ఉంది. హిమ, నీ గురించి ఆలోచించకుండా నేను ఉండలేను. నిన్నటి నుంచి నిశ్చితార్థం ఆపాలనే ప్రయత్నం చేస్తున్నాను. నువ్వేం కంగారు పడకు, సరేనా? సాగర్తోనే నీ పెళ్లి జరిగి తీరుతుంది, సరేనా? ఇదిగో హిమ, ముందు నువ్వైతే రెడీ అవ్వు. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఎలా ఎలా ఈ పరిస్థితి గట్టెక్కించాలి? నిశ్చితార్థం ఎలా ఆపాలి? అక్కడ అక్క పరిస్థితి ఏమో అలా ఉంది. ఆ వరుణ్తో అక్కకి పెళ్లి జరగకుండా ఆపాలి. కానీ అక్క పెళ్ళైతే కానీ బాబాయ్ సాగర్ అన్నయ్యకి పెళ్లి చేయడు. కానీ సాగర్ అన్నయ్యతో హిమ పెళ్లి జరిగిపోవాలి. అది ఆలస్యం చేయకూడదు. ఎలా ఈ సమస్యని గట్టెక్కించాలి? నిజంగా సాగర్తో నా పెళ్లి జరుగుతుందా? సాగర్ లేకుండా నేను బ్రతకలేను. మా అమ్మ నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోదు. తనకు నచ్చినట్టే నా లైఫ్ని డిజైన్ చేస్తుంది. ఆ లైఫ్ నాకొద్దు. సాగర్ లేని లైఫ్ నాకు అసలు లైఫే కాదు. నిజం చెప్పు, సాగర్ ఇక్కడికి వస్తున్నాడా? లేదంటే ఇక్కడి నుంచి సాగర్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళిపో. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. తీసుకెళ్ళిపో ప్లీజ్. హిమ, నువ్వేం టెన్షన్ పడకు. సాగర్ అన్నయ్య ఇక్కడికి వస్తాడు. ధైర్యంగా ఉండు. వస్తానని చెబుతున్నా మనసుకు వినిపించదు తెలుసా. చూస్తున్నా చూస్తూనే ఉన్నా కనురెప్పైనా పడనీక. ఏం చేస్తున్నా నా ధ్యాసంతా నీ మీదే తెలుసా. నేను చూడనిదే ఆగనని ఊహలో బలాటం ముసి కొడుతుంటే వస్తున్నా వచ్చేస్తున్నా వద్దన్నా వదిలేస్తారా. కవ్విస్తూ కనబడకున్నా ఉవ్వెత్తున ఉరికొస్తున్నా. చూస్తున్నా చూస్తూనే ఉన్నా కనురెప్పైనా పడనీక. వస్తానని చెబుతున్నా మనసుకు వినిపించదు తెలుసా. చెలియాని తలపే తరిమిందే అడుగే అలలయ్యే ఆరాటను పెంచగా. గడియో క్షణమో దూరం కరగాలే ప్రాణం బాణం విహాన్ని దాడలా. అమ్మో, ఈవిడేంటి ఇక్కడ ఉంది? తప్పించుకోవాలి తొందరగా. పెళ్లి కూతురు గది ఇక్కడ. థ్యాంక్ యూ అండి. చెప్తున్నాను కదా హిమ, నీకోసం తప్పకుండా వస్తాడు. హిమా,
సాగర్ హిమా సాగర్ సాగర్ నాకు చాలా భయంగా ఉంది సాగర్. ఏం చేయాలో కూడా తెలియడం లేదు. నా వల్ల కావడం లేదు సాగర్. హిమా ప్లీజ్ కంట్రోల్. నీకేమీ అవ్వదు. నువ్వు ధైర్యంగా ఉండు. నేను వచ్చేసాను కదా. ఎవరూ మనల్ని విడదీయలేరు. డోంట్ వరీ. ఇంకా నేను నీకు దూరం అయిపోతానేమో అని అనుకున్నాను సాగర్. ఎలాగైనా మా మమ్మ నాకు పెళ్లి చేస్తుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. చచ్చిపోవాలనుకున్నాను సాగర్. హిమా అటువంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు ఇంకోసారి తీసుకోకూడదు ప్లీజ్. నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకగలను? హిమా భయపడొద్దు. ఇక నుంచి మీకు దూరం అయ్యే అవసరం ఏదీ రాదు. త్వరలోనే మీరిద్దరూ ఒకటైపోతారు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. హిమ బాధని చూడలేకపోతున్నాను. వీళ్ళ పరిస్థితి చూస్తుంటే ప్రళయం వచ్చినా నిశ్చితార్థం ఆగదు అన్నట్టు చేస్తున్నారు. ఏం చేసైనా సరే ఈ నిశ్చితార్థం ఆపాలి. ప్లాన్ ఏమైనా ఆలోచించారా? సుజీ వాళ్ళ కాఫీ తీసుకురా. వెళ్ళు, త్వరగా వెళ్ళు. నిశ్చితార్థం ఎలా ఆపాలో ప్లాన్ ఆలోచించారా అని అడుగుతున్నాను. ఏం ప్లానో ఏంటో అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది? మీకు ఇలాంటివి చాలా సులువైన విషయాలే కదా. సులువైన విషయాలేంటి? ఇలా నిశ్చితార్థాలు ఆపడం మీకు కష్టమైన పని కాదు కదా. చాలా సులువుగా ఆపేయగలరు కదా అంటున్నాను. ఇంతకు ముందు 2 సార్లు ఆపారు కదా. ఏదో ఇదే ఫస్ట్ టైం అన్నట్టు ఆ చూపేంటండి? ఏయ్, నేనేదో నిశ్చితార్థాలు ఆపడానికి ట్రైనింగ్ తీసుకుని వచ్చినట్టు మాట్లాడతావేంటి? ఆ సందర్భం వేరు. ఆ టైంలో అలా చేయాల్సి వచ్చింది. అలా ఇప్పుడెలా కుదురుతుంది? ఎందుకు కుదురుతుంది? కుదరదు. మేమంటే మధ్యతరగతి వాళ్ళం కదా, అందుకే మీరు మా మీద ప్రతాపం చూపించగలిగారు. కానీ ఇప్పుడు అలా కాదే. వస్తుంది మినిస్టర్ ఫ్యామిలీ. మన పప్పులు వాళ్ళ దగ్గర ఉడకవు కదా. హలో, తమరేమీ నన్ను రెచ్చగొట్టాల్సిన పని లేదు. దెప్పి పొడుస్తున్నావు. వచ్చినందుకు నీ వల్ల అయితే సాయం చెయ్యి. కాదు కూడదు అంటే ఏ పని మీద అయితే వచ్చావో వెళ్ళా పని చేసుకో. అంతేగాని అవకాశం దొరికింది కదా అని ఆడుకోవాలని చూడకు. మిమ్మల్ని ఆడుకునే శక్తి మాకు లేదులేండి. ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళం. మావన్నీ మిడిల్ క్లాస్ ఆలోచనలు. ఆ ఆలోచన అంటే ఒక ఆలోచన వచ్చింది. ఈగోకి పోకుండా చెప్పింది చేస్తారా? ఫస్ట్ ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలి. ఈగో ఏంటి చెప్పు. ఆ మినిస్టర్ కొడుకే కదా నిశ్చితార్థం చేసుకోబోయేది. అవును. అయితే అతన్ని పక్కకు తీసుకువెళ్ళి హిమ ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది అన్న విషయం చెప్పు. ఏంటి? నేను వెళ్ళి నా చెల్లి ఎవరినో ప్రేమిస్తుంది అని అతనితో చెప్పాలా? ఇలా చేయడం వల్ల ఎంత డిస్టర్బెన్స్ అవుతుందో తెలుసా? ఏమో, ఒకవేళ అతను విషయం అర్థం చేసుకుని స్పందిస్తే మనం శ్రమ పడకుండానే ఈ నిశ్చితార్థం తనే ఆపుతాడు కదా. హిమ రెడీ అవుతుందా, ఇంకా మొహం మార్చుకుని అలాగే ఉందా? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సాగర్ అన్నయ్య హిమ లోపలున్నారు.
ఇప్పుడు ఇవిడ వాళ్ళని చూస్తే గొడవ అయిపోతుంది. అయ్యో, ఇతనెవరు? ఆ,